మనిషి జీవితం సార్థకత, పరిపూర్ణత ఎప్పుడు అవుతుందంటారు గురుగారు? జై శ్రీమన్నారాయణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అస్మత్ గురుభ్యో నమ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఎస్ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ ఛానల్లో పిలిచినందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు. మానవుడు అన్నారండి. అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుళ్ళలో డు. ఈ నాలుగు కలిస్తేనే మానవుడు అండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఈ నలుగురు కృప కావాలి. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురు కృప ఉంటేనే మన జన్మ సార్థకం అవుతుంది. తింటే పశువుల విలువ పెరుగుతుంది అంటే, ఆవు బాగా మేత పెట్టామనుకోండి దాని విలువ పెరుగుతుంది. వింటే మనుషుల విలువ పెరుగుతుంది. కాబట్టి మనిషి అన్నవాడికి జీవితంలో ఒక గురి ఉండాలండి. ఆ గురి చేరడానికి ఒక గురువు కావాలన్నమాట. గురువు అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడే గురువు అన్నమాట. అందుకే మనల్ని భారతీయులు అన్నారు. భా అంటే ప్రకాశం అండి, రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నమాట. కాబట్టి ఈరోజు ఆ భారతీయులు ఇండియన్స్ గా మారిపోయారు అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తాయండి, సేవ కర్మని శుద్ధి చేస్తాయండి, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికే మనిషి జన్మ, ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే భగవంతుడి నామస్మరణం చేయాలండి. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో స మర్చిపోతే మరణం అండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి, ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. మానవ జన్మ సార్థకం కావాలి అంటే భోజనం ఏంటంటే మనకు కడుపు నింపుతుంది, శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ భజన చేస్తే ఏంటంటే ఆత్మ సంతృప్తిని ఇస్తుంది అనమాట. మనమందరం ఆత్మ స్వరూపులం అనమాట. యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఎప్పుడైతే కంటికి, వంటికి, పంటికి శక్తి ఉన్నప్పుడే ఆ గురు సంబంధం పెట్టుకోవాలి. ఆ గురు సంబంధమే మన మానవ జన్మ సార్థకం చేస్తుంది అనమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. 2/2/1835లో క్లైవ్ లార్డ్ మెక్కల్ వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తారండి. నాన్నగారు, భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్ అని. ఈ దేశంలో ఒక్క అడుక్కునేవాడు లేడండి. కానీ ఈ రోజు అందరు అడుక్కుంటున్నారండి. ఒకరు గుడి బయట అడుక్కుంటున్నారండి, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారండి. పీస్ కావాలని ఎవరు, అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఆ పీస్ కోసం, దానికోసం గత 41 సంవత్సరాల నుంచి 1984లో ఛత్రపతి శివాజీ పీఠం ప్రారంభించడం జరిగింది. నాకు నా తల్లిదండ్రుల ఆదర్శం. 82 జూన్ 7 అన్నమాట. మా నాన్నగారు నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారండి. ఒరే నాన్న, నువ్వు చదువుకున్నావనుకో ఒక గ్లాస్ మంచినీళ్ళు నీకు ఇస్తారా, నువ్వు చదవలేదనుకో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుందిరా అన్నారు. మా అమ్మ దగ్గర ఒక మాట చెప్పేవారండి, నేను బతికుండని నువ్వు బతికి ఉంటావు, నా కొడుకు 40 ఏళ్ల తర్వాత గొప్ప వ్యక్తి అవుతాడు అని. మనం చాలా మంది పిల్లల్ని తిడుతూ ఉంటామండి, వెధవా వెధవా అని. కానీ మనం వెధవలం కాదండి, మనం వేదాలకు వారసులం అనమాట. సత్య సనాతన వైదిక ధర్మాన్ని మనం పాటించేవాళ్ళనమాట. ఈరోజు మనం దాన్ని పాటించట్లేదు. తల్లి వడి, బడి, గుడి, ఇది 3 భారతీయులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక తల్లి వడి బాగుండే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడనమాట. సత్య సనాతన వైదిక ధర్మ, హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడారనమాట. కాబట్టి ఈ భూమి గొప్పతనం అదే అనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంట. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. నేను తల్లి పాలు తాగిన వాడిని. తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. ఉప్పు కారం తక్కువ తింటే కొంచెం ఉపకారం ఎక్కువ చేయొచ్చు. పరోపకారదం ఇదం శరీరం అన్నారు. ఈ శరీరం దేశం కోసం అంటే 10 మందికి మనం ఉపయోగపడగాల. అప్పుడే ఆ మానవ జన్మ సార్థకం. సముద్రం నదిని అడిగిందంటండి, ఇప్పటిదాకా వచ్చి నువ్వు నాలో కలుస్తుంటావు అని. అప్పుడు ఆ నది చెప్పిందంటండి, ఇప్పటి వరకు నువ్వు తీయగా మారవు, అప్పటిదాకా నేను వస్తుంటా అని.
టై కడితే గొప్పవాళ్ళు కారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా 1000 సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేసి చేయమంటారు. కాబట్టి మనం అందరం మనుషులుగా భగవంతుడు పుట్టించాడండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ గురు సంబంధం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చిందండి. అమ్మాయికి హస్బెండ్ వదిలేశారు, అమ్మాయి చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయింది అని నేను ఆ అమ్మాయికి చెప్పానండి. డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో, సంబంధం భగవంతుడితో పెట్టుకోవాలండి. మనకు చాలా మంది పరిచయం, వాళ్ళు పరిచయం, వీళ్ళు పరిచయం, సంతోషం వద్దనట్లేదు, కానీ ఆ భగవత్ సంబంధమే శాశ్వతమైన మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ గురువులు మనకు దారి చూపిస్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఆ గురువుల మాట శ్రద్ధగా వింటూ ఆ భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసంతో మన జీవితం సాగాలండి. అప్పుడే ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఎంతమంది ఈరోజు భగవద్గీత చదువుతారో నాకు తెలియదండి, కానీ ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ప్రతి మనిషి అన్నవాడు ఆ భగవద్గీతను చదవాలండి. కానీ ఈరోజు మనం ఆ కుల మతాల మధ్యలో అది గొప్పదా ఇది గొప్పదా, మనిషి అన్నవాడు బాగుపడాలి అంటే ఆ భగవద్గీత అందరూ చదవాలన్నమాట. ఎవరైనా సరే మనిషి అన్నవాడు వాళ్ళు చదవాలన్నమాట. కాబట్టి ఆ మానవ జన్మ, ఒక గురుగారు 3 శిష్యుల్ని పెట్టి, ఒక ఆయనకేమో బంగారం తల్లెలో భోజనం పెట్టారంట, ఒక ఆయనకు వెండి తల్లెలో పెట్టారంట, ఇంకొక ఆయనకు మట్టి పాత్రలో పెట్టారంట. 3 భోజనం చేసి వచ్చిన తర్వాత ఆ మట్టి పాత్రలో పెట్టి ఆయన వచ్చి గురుగారి దగ్గర కంప్లైంట్ చేశాడంట. గురుగారు మీరేదో మహానుభావులు అనుకున్నానండి, నాకేమో మట్టి పాత్రలో పెట్టారు, ఆయనకేమో వెండి పాత్రలో పెట్టారు, ఇంకొక ఆయన బంగారం పాత్రలో పెట్టారు అన్నారంట. అప్పుడు ఆ గురుగారు అన్నారంటండి, నాన్న ఆ పాత్రలు వేరే వేరే ఉండొచ్చు, కానీ దాంట్లో పెట్టిన అన్నం అందరికీ సమానంగా పెట్టాం కాబట్టి పాత్ర వైపు కాకుండా ఆ అన్నం వైపు మనం చూస్తే మంచిది అని. ఒకడు నల్లగా ఉండొచ్చండి, కొందరు తెల్లగా ఉండొచ్చు, ఒకటి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఇంకొకటి దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఒకటి జ్ఞాని ఉండొచ్చు, ఇక్కడ అజ్ఞాని ఉండొచ్చు. మన అందరినీ భగవంతుడు మనిషిగా పుట్టించాడండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే గురువులు చెప్పింది శ్రద్ధగా వినాలి. నేను చిన్నప్పటి నుంచి అది చేస్తూ వస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ స్టూడియో ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే ఆ గురు కృప అన్నమాట. ఆధ్యాత్మికానికి మానవత్వానికి అంటే ఈ రెండింటి మధ్య ఎప్పటి నుంచో ఉంది. అంటే ఆధ్యాత్మికవాదం ఒక్కొక్కసారి మానవత్వం గొప్పదని, మానవత్వం కంటే ఆధ్యాత్మికవాదం గొప్పదని, రెండింటి మధ్య చాలా అంటే ఒక మిశ్రమ స్పందన కావచ్చు చాలా మందిలో ఉంది. దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు? ఆధ్యాత్మిక అనేది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే కంకరమే శంకరే అని చిన్నప్పుడు నేను విన్నానండి. తిరుమల వెళ్లి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటే భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. మనిషిగా పుట్టించాను, ఏమి కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడంట. భక్తులందరూ అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. భగవంతుడు అక్కడ కూడా వద్దని సముద్రంలో కూర్చున్నాడంట. సముద్రంలో కూడా వచ్చేసారంట వీళ్ళంతా, అక్కడ కూడా వద్దని. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని వచ్చి మనలో కూర్చున్నాడంట. తల్లి సంకలో వీళ్ళని పెట్టుకుని ఊరంతా వెతుకుతుందని. కాబట్టి ఆధ్యాత్మిక అనేది మనల్ని మనం తెలుసుకొని నేను ఎవరిని, దేనికోసం ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఏం చేయాలి అని. కాబట్టి ఆ మనిషి అన్న వాళ్ళు ఏంటంటే పరోపకార్థం ఇదం శరీరం. ఈ శరీరం దేనికోసం అంటే మన స్వహాన్ని నేను ఎవరిని తెలుసుకుంటూ 10 మందికి ఉపయోగపడాలి. కాబట్టి దానికి ఒక ఆధారం శరీరం అన్నమాట. పూలమాలకి దారం ఆధారం అండి, మనకు భగవంతుడు ఆధారం అన్నమాట. కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మనకు కొన్ని తెలియదు. కాబట్టి గురువులు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకి ఇస్తుంటారు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక మానవత్వం. మనిషి అన్నవాడికి ఆ మానవత్వం ఉండాలండి, లేకుంటే పశువుతో సమానం అండి. 84 లక్షల జీవరాశుల తర్వాత మనం మనిషి జన్మకు వచ్చాం. కాబట్టి ఆ మనిషి అన్నదానికి అర్థం కావాలి అంటే మనం 10 మందికి ఉపయోగపడాలని, అది నా అనుభవం. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారికి అంటే మిగతా ఆధ్యాత్మికవేత్తలకి తేడా ఏమిటంటారు? అంటే రమణ మహర్షి గారు అంటే ఆయన ఎక్కడో ఒక సోల్ కనబడుతుంది. అంటే మన జీవన విధానానికి, అంటే మానవ జన్మకి, అంటే ఒక సమాజానికి ఆయన చెప్పిన విషయాలు అంటే మిగతా ఆధ్యాత్మికవాదులకి అక్కడ ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ ఎక్కడో ఉందనుకుంటాను. దాని గురించి ఏమంటారు? స్వామి వివేకానంద ఒక మాట విన్నానండి, వ్యక్తిలో సత్యం, పవిత్రత, నిస్వార్థ ఉన్న వాడికి ఓటమి లేదని. ఆధ్యాత్మిక అనేది తెలుసుకోవాలంటే వ్యక్తిలో 3 గుణాలు కావాలండి.
చాలా మంది ఇప్పుడు నేను కాషాయం కట్టుకున్నాను, ఉమ్, కాషాయం కట్టుకున్నంత మాత్రాన స్వామీజీలు అయిపోయారు కదండి. అదే, ఉమ్, నా జీవితంలో నాకు ఆదర్శం ఏంటంటే రమణ మహర్షి వారేనండి. ఉమ్, ఎందుకంటే నేను అటు శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారి దగ్గర సేవ చేస్తున్నాను. ఉమ్, ఇట్లా చాలా ఆశ్రమాలు నేను చిన్నప్పటి నుంచి, నాకు గత 41 సంవత్సరాల నుంచి పర్యటనలో ఉన్నాను కాబట్టి ఉమ్, ఒకరోజు నేను అరుణాచలం వెళ్ళానండి. ఉమ్, గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాను. మధ్యాహ్నం ఆకలి వేస్తుంది నాకు. ఉమ్, అప్పటికి వాళ్ళు భోజనశాల మూసేశారండి. ఉమ్, వెనక పక్కకి వెళ్ళానండి. ఉమ్, అక్కడ ఏదైతే పని చేస్తారో వాళ్ళు అక్కడ ఉన్న ఉమ్, మిగిలిన అన్నం తీసుకెళ్తుందండి ఆమె. ఉమ్, స్వామీజీ ఆకలిస్తుందంటే కూర్చోండి స్వామి అని ఆమె తీసుకెళ్తున్న అన్నాన్ని నన్ను కూర్చోబెట్టి నాకు పెట్టిందండి. ఉమ్, అంటే ఆ మానవత్వం చూపించింది అనమాట. ఉమ్, ఆశ్రమం కూడా ఆశ్రయాన్ని ఇచ్చేది ఆశ్రమాలండి. ఉమ్, కాబట్టి ఆశ్రమాలు ఎందుకు అంటే ఒకప్పుడు ఆ గుడి ఉండేది, ఉమ్, విద్య ఇచ్చేవాళ్ళు, ఉమ్, వైద్యం ఉండేది. కాబట్టి ఈ దేశంలో అడుక్కునేవాళ్ళు లేడండి. ఉమ్, ఎందుకంటే ప్రతి మనిషికి ఆ ఆలయానికి వెళ్తే ఇవన్నీ అందేది అనమాట. ఉమ్, కానీ ఈ రోజు ఉమ్, అది వాళ్ళకి వదిలేస్తున్నాను. ఉమ్, కొన్ని వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి కాబట్టి మ్మ్. సమస్యకు కారణం అన్నమాట. ఉమ్, కాబట్టి మనిషి, మా నాన్నగారు చనిపోయేటప్పుడు నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నానండి. మ్మ్. 5వ ఇష్యూలో ఉమ్, మా నాన్నగారు చనిపోయిన 9 days తర్వాత నేను వచ్చాను. నిమ్స్ నుంచి ఆ డెడ్ బాడీ తీసుకోవాలంటే మా దగ్గర 1000 రూపాయలు లేదండి. ఉమ్, ఎవరో మహానుభావులు సహాయం చేస్తే డెడ్ బాడీ తీసుకురావడం జరిగింది. 9 రోజుల్లో రావడం జరిగింది అనమాట. ఉమ్, కానీ ఈరోజు మాకు అన్నీ ఉన్నాయి అంటే ఉమ్, ఆ మా నాన్నగారు నడిచిన బాట అన్నమాట. ఉమ్, అదైతే ఉందో అది నాకు మంచిది అనిపించి నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను అనమాట. ఉమ్, తల్లిదండ్రులు చాలా మంది ఈరోజు పిల్లలకి ఆస్తి ఇస్తుంటారండి. ఉమ్, ఆస్తులు ఇంపార్టెంట్ కాదండి. కొందరికి కారు ఇస్తున్నారండి, కొందరు కారు ఇవ్వకుంటే కొన్ని ఏడుస్తుంటారండి. అలాగే నాలాంటి వాళ్ళు కారం తింటే కొంచెం కళ్ళలో నీళ్ళు వస్తాయండి. కానీ పిల్లలకు సంస్కారం ఇవ్వాలండి. ఆ సంస్కారాన్ని మనం అందించలేకుంటే ఆ తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాల్సి వస్తుందండి. కాబట్టి తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్న వ్యక్తిని నేను. అంటే ఇప్పుడు సమాజాన్ని ముందుకు నడిపించడంలో ఆధ్యాత్మికవాదులు కానీ అంటే సమాజ హితం కోరుకునే వాళ్ళ పాత్ర ఏంటంటారు అసలు? పాత్ర ఏంటంటే ఆ వాళ్ళు జ్ఞానాన్ని ఆర్జించి ఉంటారు కాబట్టి మ్మ్. 10 మందికి పంచడమే. ఉమ్, పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాల పాట అంటే ఈరోజు పిల్లలు చాలా మంది తక్కువని చెప్తున్నారు. ఉమ్, నేను ఆ మధ్య గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. ఉమ్, బెంగళూరు వచ్చే వరకు నా కారులో ఈ పాట స్టార్ట్ అయిందండి. ఉమ్, ఆ పాటను నేను కొంచెం మార్చానండి. ఉమ్, పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబమ్మ, నువ్వు పంచకపోతే వృతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకోవమ్మా. పంచడం నేర్చుకోవాలండి. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి. మథురలో సాధ్వి రితంబర అని ఉంటారండి. ఉమ్, చిన్నప్పుడు వాళ్ళది పేద కుటుంబం, ఉమ్, ఒక గుడిసెలో ఉంటున్నారు తల్లి ఉమ్, కూతురు. తల్లికి ఆరోగ్యం బాగాలేదు, తల్లి మంచం మీద పడుకొని ఉందండి. బయట ఒక సన్యాసి వచ్చాడంట, గోతి భిక్షాంది అని. మంచం మీద ఉన్న తల్లి ఆ చిన్న పాపకు చెప్పిందంట, అమ్మ ఇంటికి వచ్చిన వాడు ఖాళీ వెళ్ళకూడదు, ఏదైనా ఇచ్చి పంపి అన్నదంట. చిన్న పాప ఇంట్లో వెతికిందంట, పేద కుటుంబం కదా, ఇంట్లో ఏమీ దొరకలేదంటండి. మళ్ళీ వచ్చి తల్లికి చెప్పిందంట, అమ్మ ఇంట్లో ఇవ్వడానికి ఏం లేదమ్మా, ఏం చేయమంటావమ్మా అని. ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి దానం చేయని నేర్పించింది. ఎందుకు? ఆ తల్లి ఆ సంస్కారం ఇచ్చింది కాబట్టి సాధ్వి రితంబరగా మారిందండి. మథురలో భ్రూణ హత్యలు పెరిగిపోయారండి. ఆడవాళ్ళు అనగానే చంపేయడం, తొట్లో పాడేమి. ఈ రోజు కూడా ఆమె గేటుకు ఒక ఉయ్యాల ఉంటుందండి. ఎవరికైనా ఆడపిల్ల వద్దంటే ఆ ఉయ్యాల వేస్తే పెంచుతుందండి. అక్కడ ఉన్న అమ్మాయిని ఢిల్లీలో ఉన్న రిచెస్ట్ మ్యాన్ వచ్చి కోడలుగా తీసుకెళ్లాడు. దేనికోసము? వాళ్ళకి కావలసిన అన్ని విద్యలు అందించారనమాట. ఆ తల్లి అందించింది కాబట్టి ఈ దేశంలో కూడా అయినా కూడా అంతే. విద్యా విధానంలో మార్పు రావాలి, వైద్య రంగంలో కూడా మార్పు రావాలి. ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిందేనండి. బస్సు ఫ్రీ అని అవి ఫ్రీ కాదండి. సమాజానికి ఇవ్వాల్సింది విద్య ఇవ్వాలి, ఆ జ్ఞానాన్ని ఇవ్వాలన్నమాట. ఆ జ్ఞానాన్ని అందించారనుకోండి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. దిశగా సాగాలని ఒక ఉద్దేశంతోనే లక్ష్య సాధన ఫౌండేషన్, మా ప్రజ్ఞారాజు గారు, మా చిలుకూరులో ఒక ఫౌండేషన్ ఉంది. ఒక 20 మందికి మేము గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అలాగే మాకు చిన్నప్పటి నుంచి 11 సంవత్సరాలు కరెంట్ లేదండి. భోజనం కూడా చాలా కష్టంగా ఉండేది అని చెప్పేసి గ్రేట్ఫుల్ ఎట్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టేసి మేము ఈరోజు 10 మందికి అన్నం పెట్టాలన్నదే నా తపన. కాబట్టి సమాజంలో మానవ జన్మ సార్థకం కావాలి అంటే 10 మందికి సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి చాలా మంది స్పీడ్ గురించి ఆలోచిస్తుంటారు, నేను ఒక సీడ్ గురించి ఆలోచిస్తుంటానండి. విత్తనం చిన్నగా ఉన్నప్పుడు దాని లోపల చాలా శక్తి ఉంది, అట్లా మనలో కూడా
అంత పెద్ద చెట్టు అవుతుంది ఒక చిన్న ఇత్తనం నుంచి. కాబట్టి ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. ఆ ప్రకృతిని ప్రేమిస్తూ చాలా మంది చాలా రకాల ఆలయాలు కడుతుంటారు, మనకి ఇంపార్టెంట్ చాలా వద్దనట్లేదు. నాకు ప్రకృతి అనేది ఇష్టం కాబట్టి వృక్షాలయం అని ఒకటి కట్టానండి. 2014లో మా నాన్నగారి పేరు మీద మా ఇంటి గల్లీ దగ్గర మొక్కలు నాటాము. మా నాన్నగారికి 2029కి 100 years వస్తుంది. అప్పటి వరకు 100 మొక్కలు నాటి మళ్ళీ దాన్ని పెంచాలన్నదే నా తపన. ప్రతివాడు ఢిల్లీ మారాలనుకుంటాడండి, నేనంటాను ప్రతి గల్లీ మారాలి. ప్రతి గల్లీ మారితే ఢిల్లీ ఆటోమేటిక్ మారుతుంది. కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ భగవద్గీత అందరూ చదవాలా. నేను చదువుతున్నాను కాబట్టి నాకు దాదాపు 1986 అనుకుంటాను. ఆ రోజుల్లోనే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఒక 15 days మంచం మీద ఉన్నాను. అప్పుడు మహాభారతం చదివాను. కాబట్టి ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అండి. మనకి ఇతిహాసాలు రెండండి, కానీ మనం ఈరోజు చదవట్లేదండి. అది ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంటండి. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంటండి, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్ లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందండి. అందరం పోయేవాళ్ళమండి. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అండి. ఆ మధ్యలోనే ఆ మానవ జన్మ సార్థకం చిన్న సమయం అండి. స్కూల్కి 3 నెలలు సెలవు ఇస్తారండి. అట్లా భగవంతుడు మనకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు హాలిడేస్ లో పంపించాడు అనమాట. మళ్ళీ ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలండి. ఆ శక్తి మనలో ఉంది కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ మనుషులకు ఉపయోగపడితే ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది. శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు సర్వ్ ఆల్ బీయింగ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు. ప్రతి వాళ్ళు ఆ భగవత్ తత్వాన్ని చూడంటారు. కాబట్టి అది చూస్తూ మనం 10 మందికి సేవ చేయగలిగితే మన జన్మ సార్థకం అవుతున్నదే నా తపన. ఒకప్పుడు సత్యయుగం ఉండేదండి. సత్యయుగంలో అందరూ రాక్షసులందరూ పాతాళ లోకంలో ఉండేవాళ్ళు అంటారు. ఇలాంటి మంచి వాళ్ళందరూ కూడా స్వర్గంలో ఉండేవాళ్ళు అంటారు, సత్యలోకంలో ఉండేవాళ్ళు అంటారు. నెక్స్ట్ వచ్చే వరకు త్రేతా అని, త్రేతా వచ్చారు, ఇద్దరు భూమి మీదకి వచ్చారంటే, అటు రాముడిగా ఇటు రావణాసుడిగా. నెక్స్ట్ వచ్చే వరకు ద్వాపర అండి, ద్వాపర వచ్చే వరకు అందరూ కుటుంబంలో వచ్చేసారండి, అటు కౌరవులుగా ఇటు పాండవులుగా. ఇది కలియుగం అండి, అందరూ భూమి మీద ఉన్నారంట, అందరూ మనలో కూడా ఉన్నారు. మీలో చెడు ఉంది, మంచి కూడా ఉంది. మీలో ఉన్న చెడుని బయటికి తీస్తారా, మీలో ఉన్న మంచిని బయటికి తీస్తారా, అది మీ మీద ఆధారపడి ఉంది. ఎందుకు అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత. భగవద్గీత ఇది చెప్తుంది, ఉద్ధరేది ఆత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మయవహి బంధు ఆత్మయవహి రిపు ఆత్మ అని అంటుంది. కాబట్టి నిన్ను ఎవరు ఉద్ధరించలేరయ్యా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని ఆ భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఆ భగవద్గీతను మనం శ్రద్ధగా చదవాలండి, గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి. అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంటండి, గురువు గారు ఆయనను కాశీ తీసుకెళ్లారంటండి. గంగా నది ఒడ్డును తీసుకెళ్లి శ్రద్ధాభక్తితో స్నానం చేయన్నారంటండి. ఆయన కుదుర స్వామి అన్నాడంట. ఎందుకు అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నారంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, మా చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారు స్వామి, నేను ఒంటరిగా వచ్చా అన్నాడంట. మన శ్రద్ధాభక్తి కేవలం పేరు వరకే కాకూడదండి. ఆ తల్లిదండ్రుల పట్ల కానివ్వండి, గురువు పట్ల కానీ పరిపూర్ణమైన శ్రద్ధ కావాలి, భగవంతుడి మీద విశ్వాసం కావాలి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాశతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటుంది భగవద్గీత. కాబట్టి ఆ భగవంతుడి మీద విశ్వాసం, గురువులు చెప్పింది శ్రద్ధ, ఆ భక్తి ఉన్న నాడే ఈ మానవ జన్మ పరిపూర్ణం అవుతుంది, ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది. ఆ దిశగా మా యాత్ర సాగుతుంది. నేను హైదరాబాద్ భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు, హస్తినాపురం వరకు పాదయాత్ర చేశానండి. మథుర వచ్చే వరకు నాకు ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ సడన్ గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే మీరు ఏం కోరుకుంటారు స్వామీజీ అని. నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా. నేను కాశీలో ప్రవచనం చేస్తున్నానండి. ఒక మహిళ లేచిందండి, స్వామి వారి గురించి ఒకటే లైన్ లో చెప్పాలి అన్నాడు, భగవంతుడు వయా భూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడు అని చెప్పానండి. భాగ్యనగర్ నుంచి అరుణాచలం పాదయాత్రకి వెళ్ళానండి. తిరుపతి వచ్చే వరకు నాకు ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగా అయిపోయారండి అని. నన్ను చివరికి 4 మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దని, అదే మా తపన.
కాబట్టి ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే 10 మందికి ఉపయోగపడుతూ ఎవరికి మన జీవితం వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా ఆదివారం వస్తే ముక్కలు కోసిన మాంసాన్ని తింటూ ఉంటారు. నేనంటాను అది వాళ్ళకు వదిలేసింది. కొంచెం మొక్కలు నాటడం కూడా అలవాటు చేసుకుంటే మంచిది. దేశం విడిపోతుంది. 1904లో నేపాల్ విడిపోయిందండి. 1906లో భూటాన్ విడిపోయిందండి. 1907లో టిబెట్ విడిపోయిందండి. 1935లో శ్రీలంక విడిపోయిందండి. 1937లో బర్మా విడిపోయిందండి. కాబట్టి కొంచెం ఆ దేశం పట్ల కూడా మనం ఆలోచిస్తే మంచిది అన్నదే నా తపన. ఆ మధ్య నేను ఒక కార్యక్రమానికి వెళ్ళానండి. వెళ్తే ఎవరో నన్ను చూసే స్వామివారి శిష్యులు అది ఇది అని చెప్పి కొంచెం స్పెషల్గా అటు తీసుకెళ్ళారండి. నాకు ఎప్పుడు ఏంటంటే ఓవర్టేక్ చేయడం అలవాట్లేదండి. నేను ఏదన్నా కూడా అక్కడ ఏం పద్ధతి ఉందో, చాలా మంది రీల్స్ గురించి ఆలోచిస్తుంటారండి, నేను రూల్స్ గురించి ఆలోచిస్తుంటానండి. నేను వెళ్ళి అటు తీసుకుంటే అక్కడ ఎవరైతే వడ్డిస్తున్నాడో ఆయన ఆర్గనైజర్ అంట. నేను ఇప్పుడు స్వామివారి ఆశ్రమంలో చూడలేదని నా ప్లేట్ లాగేసుకున్నాడండి. నేను మౌనంగా వచ్చేసానండి. అప్పుడు కవిత్వం రాశానండి. కంచం దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా, కొంచెం కొంచెం అన్నం అందరికి పెట్టాలనుకున్నా, కులం మీదని ఎవరిని అడగొద్దు అనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దు అనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దు అనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మభక్తి జ్ఞానాన్ని ఇచ్చే భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకున్నా. నేను ఏది చెప్పినా కూడా చివరికి ప్రతి వాడి చేతిలో మొబైల్ వచ్చేసింది. ఒకప్పుడు మొబైల్ కింద పడితే అందులో నుంచి బ్యాటరీ బయటికి వచ్చేదండి. కానీ ఈ రోజు మొబైల్ కింద పడితే గుండె కింద పడిపోయినంత ఫీల్ అవుతుంది. ఇంట్లో సోఫా సెట్, డైనింగ్ సెట్, అన్ని సెట్ ఉందండి. కానీ మనిషి అప్ సెట్ ఉన్నాడండి. ఉపయోగం లేదండి. ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేది, దూరంగా ఉండేది ఇంటికి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్డ్ అయిపోయింది, ఫ్యామిలీ డిటాచ్, కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారు. కాబట్టి బంగారం కన్నా విలువైంది ఏదైనా, వజ్రానికన్నా విలువైంది ఏదైనా భారతదేశంలో అంటే అది మన గురువులు అండి, ఇటు మన తల్లిదండ్రులు. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఏదైతే భారతదేశంలో ఉందో అందరూ రావాలి, కలిసికట్టుగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఊర్లో వెళ్తున్నాడంటే, వెళ్తుంటే చాలా మందికి ఏదో చేతులు దురదలు పుడుతుంటే ఒక కుక్క వెళ్తుందంట. అక్కడి నుంచి రాయి దొరికిందంట, కుక్కనేసి రాయిని కొట్టాడంట, కుక్క పారిపోయిందంట. కొంచెం ఆనందం కలిగింది. అదే రాయి తీసుకొని ముందుకు వెళ్తున్నాడంట. అక్కడ పైన తేనెటీగ పుట్ట ఉందంట. ఈ రాయిని తీసుకొని ఆ తేనెటీగ పుట్టను కొట్టాడంట. ఆ తేనెటీగలు అందరు కలిసి ఈయన పడ్డాయంట, ఈయన పారిపోయాడంట. అట్లా భారతీయులందరూ ఈ దేశం నాది అన్న భావనతో బతకగలగాలి. కాబట్టి ఆ జన్మ సార్థకం కావాలి అంటే మనిషిగా పట్టాలంటే ఒకటి బాట, మాట, ఆట. రాముడు నడిచిన బాటలో నన్ను నడవాలని. మాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినాలి. ఆట భగవంతుడు ఆడిస్తున్నాడండి. నిష్కల్మషంగా అందరూ నా భావనతోని ఒకవేళ సేవ చేయగలిగితే ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి అందరం ఆ దిశ సాగాలన్నది మా ప్రయత్నం. ఫైనల్ గా గురుగారు, అంటే ఈ దేశ భవిష్యత్తు యువకుల్లో ఉందంటారు. నిజంగా యువకులు అంటే దేశం కోసం ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఉదయం లేస్తే బ్రెడ్ అంటున్నాడండి, సాయంత్రం అయితే బెడ్ అంటున్నాడండి. కానీ ఈ బ్లడ్ ని దేశం గురించి ఎవరైతే ధారపోసారో వాళ్ళకు కొంచెం ఆలోచించు పెరిగినానండి. నా జీవితం చాలా కష్టంగా పైకి వచ్చానండి. నా చిన్న వయసులోనే చాలా మంది సెక్స్ గురించి ఆలోచిస్తారు, కొందరు ఈ రోజుల్లో అయితే ఫోన్ గురించి ఆలోచిస్తాను. నేను సెక్స్ గురించి కూడా ఎక్కువ ఆలోచించలేదండి, ఫోన్ గురించి కూడా ఆలోచించలేండి. సెక్సోఫోన్ ఏదైతే ఉందో అది దాన్ని వింటూ నేను పెరిగిన వ్యక్తిని. కాబట్టి పొద్దున్న లేస్తే పూరి అంటున్నారండి, సాయంత్రం అయితే పూరి అంటున్నాడండి. కానీ నేను పూరి జగన్నాథ్ని నమ్ముకున్నానండి. ఆ భగవంతుడిని ఆదర్శంగా ప్రపంచానికి ఆయన అధ్యక్షుగా పెట్టి నా పీఠం ముందు సాగుతుందండి. యువకులకు ఒకటే చెప్తున్నానండి, గోల్డ్ ఫ్లాగ్ చాలా మంది చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి. మనం గోల్డ్ ఫ్లాగ్ పైన
గోల్డ్ ఫ్లాగ్ ని పట్టుకొని, అంటే బంగారం ఒక ధ్వజాన్ని పట్టుకొని తిరగాల్సిన రోజులు ఈ దేశంలో ఉంది. కాబట్టి కొంచెం దాన్ని తగ్గించి ఆ చెడుకు దూరం ఉండడం మంచిదండి. ఇంటికి పాలు వచ్చాయనుకోండి, వాడు నీళ్ళు కలిపినావా అంటాడండి. అదే వాడి సాయంత్రం మందు తాగాలనుకోండి, వాడే వెతుక్కుంటూ వెళ్తాడండి, మరి నీళ్ళు కలుపుకొని తాగుతాడండి. సమాజం చెడుకు దగ్గర అవుతుంది. కాబట్టి అందరూ ఆధ్యాత్మిక వైపుకు ఎదగాలి, తల్లిదండ్రులను గౌరవించుకోవాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే అమ్మాయి వాళ్ళకి ఈ అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టం లేదంటే అయినా కూడా పిలిచేదో ఒక్క పెట్టి పంపించేద్దాం అబ్బాయికి అని ఒక ప్లాన్ చేశారు వాళ్ళు. అబ్బాయి పెళ్లి చూపులకు బయలుదేరుతున్నాడండి. అబ్బాయి వాళ్ళ తాతగారు అడిగారంట, మరే నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇట్లా పెళ్లి చూపులకు వెళ్తున్నా తాత అన్నాడంట. మరి నేను కూడా వస్తా అన్నాడంట. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారండి ఇంటి వాళ్ళు, వచ్చేటప్పుడు పెద్దవాళ్ళని ఎవరిని పట్టుకోరావద్దు అని, ఒంటరిగా రావాలి అని. అందుకే వెళ్తున్నా అంటే కనీసం ఆ కారు డిక్కీలోనే కూర్చొని వస్తారా అన్నాడు తాతగారు. అల్లరి ముద్దుగా ప్రేమించి ఉంటారు కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళారంట. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, కూర్చోబెట్టారంట, ఉన్న మర్యాదలన్నీ చేశారంట. చివరికి వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుందంట. ఒక అబ్బాయికి అన్నారంట, ఈ నదిలో ఉన్న నీళ్లు వదిలా అన్ని పాలగా మార్చాలి దీన్ని, అప్పుడు మా అమ్మాయిని ఇస్తాము అన్నారంట. సాఫ్ట్వేర్ కుర్రాడు, చదువుకున్నాడు, అది కుదరని పని కదా అని రిటర్న్ వస్తూ ఉంటారంట. మధ్యలో ఒక చోట ఆపితే ఆ దిక్కులో ఉన్న తాతగారు బయటికి వస్తారంట. మరి అమ్మాయిని చూసావా, ఏం జరిగిందని అడిగారంట. తాతగారు ఇట్లా వెళ్ళాను, వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుంది, దాన్ని పాలగా మారిస్తే నా అమ్మాయిని ఇస్తామన్నారు, అది కుదరని పది కాదని రిటర్న్ వస్తున్నానంట. అప్పుడు ఆ తాతగారు చెప్పారంట, మరి కారు మళ్ళీ తిప్పురా అన్నాడంట. ఎందుకు తాతగారు అని అడిగారంట. వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఆ నదిలో ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేసి ఇచ్చేయమను, అప్పుడు నేను పాలు దింపుతా అని చెప్పు అన్నారంట. మన ఇంట్లో ఉన్న తాతలు గాని, అమ్మలు గాని, అమ్మమ్మలు గాని వీళ్ళు పనికిరాని వాళ్ళు కాదండి. వాళ్ళ అనుభవం చాలా ఉంటుంది. కాబట్టి ఆ అనుభవం ఉన్న వాళ్ళని మన ఇంట్లో పెట్టుకుంటూ ఈ కుటుంబ వ్యవస్థ బాగుపడాలన్నదే నా తపన. దాని గురించే నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని విన్నాము. కాబట్టి మానవుడు మాధవుడిగా మారిన భూమి అండి ఇది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమి, ఒక శ్రీరామచంద్రుడు పుట్టిన భూమి. ఉమెన్ అని రాస్తారండి, దాంట్లో ఒక మెన్ ఉన్నాడండి. ఫీమేల్ అని రాస్తామండి, దాంట్లో ఒక మేల్ ఉన్నాడండి. షీ అని రాస్తామండి, దాంట్లో ఒక హీ ఉన్నాడండి. కాబట్టి 4 సంవత్సరాల్లో తల్లిని కోల్పోయింది, 14 సంవత్సరాల్లో పెళ్ళైంది, 24 సంవత్సరాలు భర్తను కోల్పోయింది, 30 సంవత్సరాలు ఈ దేశాన్ని వదిలిపెట్టి ఈ దేశంకి వచ్చి పోరాడి వదిలిపెట్టిన ఝాన్సీ రాణి పుట్టిన భూమిలో మనం పుట్టాం. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. శరీరం పోయేదే. కాబట్టి ఆ శరీర వ్యాపం తగ్గించుకొని మనం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటూ ఆ దిశగా సాగాలి అంటే ఆ గురువే ఇంపార్టెంట్. కాబట్టి నేను శ్రీ 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 దండి చిన్నజీయ స్వామివారిని గురువుగా భావిస్తూ నేను కార్యక్రమాలు చేస్తుంటాను. వారు నన్నేదో శిష్యులు అయితే తీసుకోలేదు. కాబట్టి వారే నాకు దేవుడు. కాబట్టి ఇంత చక్కటి అవకాశం మీరు మాట్లాడడానికి నాకు ఇచ్చారు. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. చాలా విలువైన సందేశాన్ని, సమాచారాన్ని, అంటే మీరు ఆధ్యాత్మికతను దాటి మానవత్వాన్ని పరిమళించేసే విధంగా చాలా విషయాలు చెప్పారు సార్. చాలా ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా చాలా వరకు మంచి సమాచారం వెళ్ళింది. ఇలాంటి వీడియోస్ తప్పకుండా చూడండి. అంటే మన జీవితానికి, మన ఉన్నతికి ఖచ్చితంగా ఇవి ఉపయోగపడతాయి. దీని గురించి ఒక్కసారి మీరు ప్రతి మాట, అంటే ఆయన చెప్పిన ప్రతి సందేశం వెనకాల ఎంత గొప్ప, అంటే ఆ జాతి తాలూకా, మానవత్వం తాలూకా పరిమళిస్తున్నటువంటి వాటిని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆస్వాదించి చూడండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.